శిల్పా సేవా సమితి ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా గత 13 సంవత్సరాల నుండి నిరంతరాయంగా శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ద్వారా పేద మహిళల అభ్యుదయానికి పాటుపడుతుందని బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని శిల్పా సేవా సమితి కార్యాలయంలో 160 మంది మహిళలకు 24,12,000 రూపాయల విలువగల రుణాలను చెక్కుల రూపేణా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా మహిళాభ్యుదయానికి పాటుపడుతూ నిరంతరంగా సేవలను అందిస్తున్నామని తెలిపారు. రుణాలు పొందిన మహిళలు ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకోవాలని, అభివృద్ధి కొరకు వినియోగించాలని కోరారు. అలాగే మహిళలు విద్యావంతులైతే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో అందించే వివిధ సేవా కార్యక్రమాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ మేనేజర్ హరిలీల, సేవా సమితి మేనేజర్ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ ప్రతి నెల మీకు తెలిసినట్టు శిల్ప మహిళా సహకార్ గత 13 సంవత్సరాల నుంచి మేము నిరంతరంగా ఈ సంస్థను నడిపిస్తున్నాం. ప్రతి నెల ఇలా వేల మందికి యాక్చువల్గా రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకటే విజ్ఞప్తి, మీరు ఈ రుణం దేనికైతే తీసుకుంటున్నారో దానికి మాత్రమే వాడండి. అది పిల్లల చదువు అయి ఉండొచ్చు, ఇంటిల పాది కోసం అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం అయి ఉండొచ్చు. కానీ మీరు ఏం చేసినా ఆలోచించి ఆచితూచి ప్రతి పైసను కూడా మీకు, మీ కుటుంబకి ఒక బలాన్ని ఇచ్చే విధంగా మాత్రమే దాన్ని ఖర్చు పెట్టాలని కోరుకుంటున్నాను. సో అదొక్కటి మీరు చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు మా మామగారు శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారు చెప్తుంటారు, ఇంట్లో మహిళ అనేది చదువుకొని ఆర్థికంగా తను స్ట్రాంగ్గా ఉంటే తన ఇల్లే కాదు, తన సంసారమే కాదు, ఆ వీధి కాదు, ఆ దేశం కూడా బాగుపడుతుంది అని ఒక నమ్మకం. సో అందుకనే మేము మహిళలను అంత ప్రోత్సహిస్తాం. ఇందులో చాలా మంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కూడా ఉండే ఉంటారు. సో ఇలా ఎన్నో రకాలుగా శిల్ప మహిళా సహకార్ ఆడవాళ్ళకి ఏదో ఒక ఉపాధి చూపించాలనే మార్గంలోనే మేము నడుస్తూ ఉంటాము. సో ఇలాంటివి ఇంకెన్నో మేము చేయాలని, దానికి మీ సహాయ సహకారాలు తోడుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శిల్పా మహిళా సహకార ఆధ్వర్యంలో 160 మంది మహిళా సభ్యురాన్లకు 24,12,000 రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ రుణాల ద్వారా పట్టణంలోని మహిళలందరూ వాళ్ళ స్వయం ఉపాధిలో అభివృద్ధి చెందుతూ రోజుకొక విధంగా వాళ్ళ సంపాదన వాళ్ళు చూపిస్తూ ఈ సహకార సంస్థను విజయపథంలో నడిపించడానికి వారి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంస్థ అందిస్తున్నటువంటి సేవలు ఇతరత్ర టైలరింగ్ అయితేనేమి, మగ్గం వర్క్ కానీ, ఎంబ్రాయిడరీ కానీ, మిగతా వాటిలలో కూడా వాళ్ళ ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి చాలా మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకొచ్చి మళ్ళీ కొత్త ఏమన్నా ఆలోచనలు కానీ, వాళ్ళకు వచ్చిన ఐడియాస్ కానీ చెప్పడం జరిగితే వాటి ద్వారా మేము మరొక కొత్త ప్రోగ్రాం కూడా మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి నాగిని రెడ్డి గారు కూడా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.